ఉల్లాస పల్లవిత పాలిత సప్తలోకీ నిర్వాహకోరకిత నేమ కటాక్షలీలా శ్రీరంగ హర్మ్యతల మంగళ దీపరేఖా శ్రీరంగరాజమహిషీం శ్రియమాశ్రయామః. ప్రియ భగవద్ బంధువులారా, అమ్మ యొక్క వైభవాన్ని, గోదాదేవి ఆండాళ్ తల్లి యొక్క వైభవాన్ని తెలుసుకోవడానికి వేదాలకే శక్తి చాలదు. అలాంటిది సామాన్యులమైనటువంటి మనం ఆమె యొక్క కళ్యాణ గుణ పరంపరని గురించి ఏమని చెప్పుకోగలం? శ్రీ వేదాంత దేశికులు అనేటువంటి మహానుభావులు, కవితార్కిక సింహులు తమలో ఉండేటువంటి అత్యద్భుతమైన ప్రతిభా పాటవాలతో కూడిన కవితా శక్తి వలన అమ్మని ఈ గోదాస్తుతి అనేటువంటి స్తోత్రంలో అత్యద్భుతంగా వర్ణించి అమ్మ స్వామి నీ మాలికని తన శిరస్సుపై ధరించడము అనేటువంటిది ఏదైతే ఉందో ఆ మహిమని నేను ఎంత వర్ణించినా ఇది చాలు, ఇంకా ఇందులో ఏం విశేషం ఉంది అని అనిపించట్లేదు. ఎప్పటికీ అప్పుడే ఆ నిత్య నూతనత్వము, ఆ దివ్య సౌందర్యము అప్పటికప్పుడు అవి అతృప్త అమృతాలుగా నాకు దర్శనీయమవుతున్నాయి అని అంటూ వేదాలు, వేదాలకి శిరస్సులైనటువంటి ఉపనిషత్తులు కూడా సర్వగంధ సర్వరస అని పొగిడినటువంటి ఆ శ్రీమన్నారాయణ తత్వం, అంత సర్వగంధమూర్తి కూడా నువ్వు ముడిచి విడిచినటువంటి దండలలో ఉండే ఆ పరిమళాలకి ఇష్టపడుతున్నాడు అంటే ఇవి అంతకంటే ఎంత దివ్య సౌరభాలో, నీ కవిత ఎంత దివ్య సౌరభాలను వెదజల్లుతోందో తల్లి అంటూ ఆండాళ్ యొక్క ఆ అత్యద్భుతమైనటువంటి కవితా సౌరభాలని, మాలికా సౌరభాలని రెండిటినీ కూడా గుచ్చెత్తి మనకి అందిస్తున్నారు ఈనాటి 19వ శ్లోకంలో అని. తుంగైః అకృత్రిమగిరః స్వయముత్తమాంగైః యం సర్వగంధ ఇతి సాదరముద్వహంతి ఆమోదమన్యమధిగచ్చతి మాలికాభిః సోపి త్వదీయ కుటిలాలకవాసితాభిః తుంగైః అకృత్రిమగిరః స్వయముత్తమాంగైః యం సర్వగంధ ఇతి సాదరముద్వహంతి. సర్వగంధ అంత ప్రపంచంలో ఈ సృష్టిలో ఉండేటువంటి పరిమళం అంతా రూపుదాల్స్తే అది శ్రీమన్నారాయణ తత్వంగా, వేదాలు ఎలాంటి వేదాలండి? అపౌరుషేయాలైనటువంటి వేదాలు, అకృత్రిమ గిరములైనటువంటి వేదాలు, అంటే కల్పింపబడినటువంటివి కాదు ఆ వేదాలన్నీ కూడా. వాటంతటా అవి ఎప్పుడు బయలుదేరాల తెలియనటువంటి వేదాలు. స్వయం ఉత్తమాంగైః, ఆ వేదాలకి ఉత్తమాంగాలన్నీ కూడా ఏమిటి అని అంటే అవి ఉపనిషత్తులు అన్నమాట. ఆ ఉపనిషత్తులన్నీ కూడా కీర్తించేటువంటి ఆ స్వామి అంత గొప్పవాడు. ఆమోదమన్యమధిగచ్చతి మాలికాభిః, నీ మాలికలలో ఉండేటువంటి ఆ ఆమోదాన్ని, ఆ పరిమళాన్ని సోపి త్వదీయ కుటిలాలకవాసితాభిః ఆమోదం అన్యం అధిగచ్చతి. నీ కుటిల కుంతల పరిమళ శోభితములైనటువంటి ఆ సుగంధ ఆస్వాదన కోసం మనసు పడేసుకుంటున్నాడు స్వామి. ఎంత విశేషం, ఎంత విశేషము అంటే ఛాందోగ్య ఉపనిషత్తు చెప్తోందనమాట. సర్వగంధ సర్వరస అనేటువంటి మాట ఆ వేద ఉపనిషత్తు నుంచి మనకి చెప్పబడింది అని. అలాంటి సర్వగంధుడు కూడా నీ దగ్గర ఉండేటువంటి ఈ విలక్షణ పరిమళాల కోసమని ఆశపడుతున్నాడు, కొత్త సువాసనల కోసం ఈయన ఆశపడుతున్నాడు అని అంటే
స్వామి కొన్ని లక్షణాలు భక్తులకి చాలా ఆనందాన్ని కలిగిస్తుంటాయి. స్వామి, నువ్వు సాక్షాత్తు క్షీరసాగరంలో పవళించి ఉంటావు కదా, నీకు పాలకేం లోటయ్యా. అలాంటి వాడు వచ్చి కృష్ణావతారంలో వాళ్ళిళ్లల్లో వీళ్ళిళ్లల్లో ఉండేటువంటి పాల కోసమని వెన్నెల కోసమని దొంగతనం చేయవలసినటువంటి అవసరం ఏమొచ్చింది? ఈ దొంగతనము అనేటువంటిది నువ్వు చూపించేటువంటి ఒక అత్యద్భుతమైనటువంటి ఒక లీల కాకపోతే అని భక్తులందరూ భావించినట్లుగానే ఇక్కడ వేదాంత దేశికులు కూడా అంటారు, నువ్వే సర్వగంధుడివై ఉండి కూడా అమ్మ ముడిచి విడిచినటువంటి దండల పరిమళాల కోసం ఇంత తాపత్రయపడుతున్నావు అంటే అది నీకు ఆమె యందు ఉండేటువంటి పరిపూర్ణమైన ప్రేమకి పరమ ఉదాహరణగా నిలుస్తుంది కదా అని అంటారు. ఈ భావాలు మహాకవులకందరికీ చాలా అద్భుతంగా తోస్తూ ఉంటాయి అనిపిస్తుంది. మనకి శ్రీకృష్ణ కర్ణామృతం అనేటువంటి గ్రంథంలో లీలాసుకులు అనేటువంటి మహానుభావులు అంటారు, అయ్యా నువ్వేమో పాల సముద్రానికి అధిపతివి, నిన్ను ఆశ్రయిస్తే హాయిగా బోలెడు పాలు ఇంకా కొనుక్కోవలసిన అవసరం లేదు అని చెప్పి మేము నిన్నాశ్రయించాం. అయం క్షీరాంబోదే పతిరితి గవాం పాలకయితి శ్రితోస్మాభిః క్షీరోపనయన ధియా గోపతనయ అనేన ప్రత్యూహో వ్యరచి సతతం ఏన జననీస్తనాదప్యస్మాకం సకృదపి పయో దుర్లభమభూత్. కానీ నువ్వు చాలా విచిత్రమైన పనోటి చేసావయ్యా. ఎన్ని పాలు కాస్తే అన్ని పాలు దొరుకుతాయి అని మేము నిన్ను ఆశ్రయిస్తే అసలు అమ్మ దగ్గర పాలు కూడా మాకు దొరకకుండా చేసేసావే, ఇదేమి విచిత్రమైన చేష్ట అని అంటారు. అంటే మళ్ళీ జన్మ అనేటువంటిది లేకుండా చేసినటువంటి దయామయుడు, మళ్ళీ తల్లి పాలు తాగవలసినటువంటి గర్భవాస నరకం అనుభవించవలసినటువంటి జన్మ అనేటువంటిది లేకుండా చేసిన మహాదయాశాలి అనేటువంటి వృత్తాంతాన్ని మనకి కృష్ణ కర్ణామృతంలో స్వామి తెలియచేసినట్లుగా ఇక్కడ ఈ వేదాంత దేశికులు నువ్వే సర్వగంధుడవై ఉండి ఈ గంధం కోసమై, ఈ పరిమళం కోసం, ఈ మాలిక కోసం ఎందుకయ్యా నువ్వు ఇంత ఆనందపడుతున్నావు అని అంటే అందులో ఉండేటువంటి ఒక ఆనందము త్వదీయ కుటిలాలక వాసితాభిః. ఆ జుట్టు, ఆవిడకు ఉండేటువంటి జుట్టు యొక్క సౌందర్యాన్ని కూడా ఇక్కడ మనకి సూచిస్తూ కుటిల అలకలు అంటారు. అవి వంకర్లు వంకర్లు తిరిగి అలాగా చుట్టుకుని చాలా అందంగా చిన్న చిన్న మబ్బు తునకల్లా ఎగురుతూ ఉంటాయట. అమ్మ యొక్క ముఖ చంద్రుడి మీద మబ్బు చిన్న చిన్న ముక్కలు ప్రయాణం చేస్తే ఎలా ఉంటుందో అలా అలకలు అల్లలా ఆడుతూ ఉంటాయి అని అంటారే. అలాంటి సౌందర్యాన్ని ఇక్కడ చాలా చక్కగా వర్ణిస్తూ ఈ కుటిలత్వము అక్కడ వేదాలలో లేదు, అవి అకృత్రిమ గిరములు, స్వచ్ఛంగా ఉంటాయి. చెప్పింది ఏది చెప్పాలనుకుంటే అవి అలా సూటిగా చెప్తాయి. అమ్మ దగ్గరకు వచ్చేటప్పటికి ఈ కుంతలాలు అవిట చుట్టుకుని చిన్న చిన్నవి ఉంగరాల్లా తిరిగి ఉంటే పాండురంగ మహాత్మ్యంలో కవి ఒక చోట అంటాడు, ఆ నలుపుట మొలక చీకటి జలరాల్పగారాదైరులు నిండిన వీరి కురులయందు. చీకట్లు కావాలి అంటేట వాళ్ళ గోపికల యొక్క అమ్మ యొక్క జుట్టు పట్టుకుని ఒకసారి ఇలా మనం దులిపితే అందులోంచి చీకట్లు ముక్కలుగా అలాగలా తునకలుగా కిందకి పడుతుందట. అంటే అంత నల్లటి జుట్టు, అంత ఉంగరాలు తిరిగినటువంటి జుట్టు, అన్ని అలకలు ముఖముపై ఆడేటువంటి అందమైనటువంటి జుట్టు అని ఒక్కొక్క కవి ముఖే సరస్వతి అని ఒక్కొక్క రకమైనటువంటి ఆనంద భావాలని ఆవిష్కరిస్తూ ఉంటారు అన్నమాట. ఇక్కడ గంధ అనేటువంటి దానికి పరిమళం అనే అర్థంతో పాటు కొంచెము అని కూడా ఒక విశేషమైనటువంటి అర్థం ఉంది. అలాగే ఆమోదము అంటే పరిమళము అనేటువంటి అర్థంతో పాటుగా హర్షం, చాలా ఆమోదం పొందామండి, ఆమోదమండి అంటే హర్షించామండి, మాకు ఇష్టమేనండి అనే అర్థంలో కూడా వాడుతూ ఉంటాము అని. ఈ లక్షణాలన్నీ కూడా అమ్మ ఎంత గొప్పదో మరింత వర్ణించి చెప్పేటువంటి లక్షణాలు. ఆ అలకలు అలా ఉండడం, ఆ ముఖం చంద్రబింబంలా ఉండడం, ఆ సౌందర్యము ఒకసారి చూస్తే చూడాలనిపించడం, ఇవన్నీ కూడా
పట్టమహిషి అయినటువంటి గోదా తల్లి యొక్క వైభవాన్ని చాటేటువంటి దివ్య గాత్రంలో ఉండేటువంటి విశేష లక్షణాలు అని చెప్తూ, ఆవిడ పట్టమహిషి కాకపోతే ఏమిటండి, వేదం అంతా తల్లిని వర్ణిస్తుంది. అశ్వపూర్వ అని అంటే ఏమిటి, ముందుగా గుర్రాలన్నీ కూడా అలా వెడుతూ ఉంటాయి అమ్మ బయలుదేరి ఉత్సవానికి వచ్చినప్పుడు. మీరు బ్రహ్మోత్సవాలలో ఒకసారి పరిశీలిస్తే ఆ ముందు ఏనుగులు, ఆ తర్వాత అశ్వాలు, ఆ తర్వాత పదాతులు అన్నీ కూడా చతురంగ బలాలు కూడా ఈ మహా సామ్రాజ్ఞి ముందు బయలుదేరి ఆమె యొక్క వైభవాన్ని లోకానికి చాటుతూ వెళుతూ ఉంటాయి. రథ మధ్య మనకి మామూలుగా శ్రీరంగంలో కూడా మొట్టమొదటి ప్రాకారంలో అశ్వాలన్నీ కూడా ఉంటాయి. ఎందువల్లంటే లోపల ఒక చక్రవర్తిని ఇద్దరూ వేంచేసి ఉన్నారు కాబట్టి ఆ దృశ్యం బయట నుంచి మనకి కనిపించే చతురంగ బలాల్లోనూ కూడా స్పష్టమవుతుంది అని వివరిస్తారు. అలాగే రథ మధ్య అంటే మధ్య ప్రాకారాల్లో రథాలన్నీ కూడా కొలువు తీరి ఉంటాయి. హస్తినాద ప్రబోధిని అంటారు. ఏనుగుల యొక్క దివ్య ఘీంకారాలే అమ్మకి స్వామికి కూడా సుప్రభాత గీతికలు అని అంటారు. అంటే దగ్గరగా ఉంటాయి కాబట్టి అవి చేసేటువంటి ఆ దివ్య నాదాలు వాళ్ళకి సుప్రభాతాలుగా వినిపిస్తాయి అనేటువంటిది. శ్రీహి అలాంటి దివ్య నాదాల మధ్య స్వామితో కూడినటువంటి, శ్రీ అంటే ఆయన్ని ఆశ్రయించి ఉండేటువంటి నిత్య అనపాయిని అయినటువంటి, క్షణం కూడా విడువలేను అన్నటువంటి తల్లి, స్వామితో కూడి ఉన్నటువంటి తల్లికి ఈ దృశ్యం అంతా కూడా ప్రాబోధిక సూక్తిమాలగా మనకి అత్యద్భుతంగా దర్శనీయం అవుతుంది అని. ఆవిడికి దేవి అని పేరు. దేవి అంటే క్రీడా రూపిణి అని పేరు అన్నమాట. ఒక్కసారిగా స్వామి ఆమెను దర్శించినప్పుడు ఆయన మనస్సంతా కూడా హర్షోత్కర్షాత్ ఆనందం ఉద్విగ్నం అవడం వల్ల ఒక ఆటగా మారిపోతుంది, ఒక క్రీడగా మారిపోతుంది. ఆ సమయంలో జరిగినటువంటి చమత్కార సంభాషణాధికాలన్నీ కూడా క్రీడని స్ఫురింపచేస్తూ ఉంటాయి అని. అలాగే ఆవిడ సాక్షాత్తు సుఖస్వరూపిణి, కా అని అంటే కమ్మస్య స్థితి, సుఖస్వరూపిణిగా తల్లి మనకి దర్శనం ఇస్తుంది. అలాగే సోత్స్మిత అంటారు. అంటే పెట్టని ఆభరణంగా చిరునవ్వు ఆవిడ పెదవులపై ఎప్పుడు కూడా ఒక నగలాగా భాసిస్తూ ఉంటుంది. మిగిలిన నగలన్నీ పెట్టుకోవాలి. అమ్మకి చిరునవ్వు అనేటువంటిది ముఖముపై నిత్యము వెలుగొందేటువంటి ఒక దివ్య అలంకారము. దివ్యాలంకార శోభిత అంటే పైనుంచి తెచ్చిన అలంకారాలు కాదండి, సహజమైనటువంటి శుచిస్మిత అనేటువంటి ఆ నామానికి కూడా అదే అర్థము. హిరణ్య ప్రాకార అని, హిరణ్యమయమైనటువంటి ప్రాకారాలు, మణిమండపాలు అక్కడ వేంచేసి ఉండేటువంటి జగజ్జనని ఆ తల్లి. ఆర్ద్ర మనస్సంతా కూడా దయార్ద్ర హృదయురాలుగా తేజస్వరూపిణిగా ఉండేటువంటి తల్లి. జ్వలంతి అని, అలాగని ప్రతికూలురైన వాళ్ళందరికీ కూడా తనలో ఉండేటువంటి ఆ గుణాన్ని అవతల వాళ్ళు దుర్నిరీక్షులయ్యేలాగా దర్శింపలేని గుణంగా కనిపింపచేస్తుంది. ఆవిడ సంతృప్తి కలిగినది, తాను తృప్తిగా ఉంటూ తర్పయంతి, స్వామికి తన దర్శనం వల్ల ఆనందాన్ని కూడా కలిగింపచేస్తూ ఉంటుంది. అలాంటి తల్లి కాబట్టే శుభకరమగు శృంగారపు బొమ్మ సొంపుతా వికల మరువపురమ్మ సకుడగు రంగణి ముద్దుల గుమ్మ శౌరిపాణిలో అలరెడు నిమ్మ భామలు మీరందరు మంగళమణి పాడరే.